హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్ట్గా ఉండే నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా నాటుకోడి ముక్కలను మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. నేనైతే ఇదిగోండి మీడియం ముక్కల్లో చేయించుకున్నాను. ఇవి వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి కేజీన్నర కూర కాబట్టి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, మిరియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మిరియాల పౌడర్. ఇవి మసాలా అండి. ధనియాలు, చెక్క, లవంగాలతో చేసిన మసాలా, కొత్తిమీర. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. నేను చేసేది నాటుకోడి కాబట్టి ఇది పులిసే పెట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఈ ఉల్లిపాయలు పూర్తిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి, లేకుంటే బాగోవు. ఇవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే పట్టి పక్కన పెట్టుకున్నాను కాబట్టి అది వేసుకోవాలి. ఇది 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇది కూడా పూర్తిగా వేగిపోయేదాకా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నాటుకోడి ముక్కల్ని ముందే కడిగి పెట్టుకున్నాను కదా, ఇవి వేసుకోవాలి. కొంతమంది కుక్కర్లో వేసుకుంటారండి. ఇది గిన్నెలో కూడా ఉడుకుతుంది. ఇది నిదానంగా ఉడికించుకొని వండుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ముక్కలు వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గిన తర్వాతే పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది కొంచెంసేపు మగ్గించిన తర్వాత ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకుంటానండి. ఇది కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ పావుగంట సేపు ఉడికించుకోవాలి. ఇది మంట హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం మంటలోనే ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. ఈ కారం వేసుకున్న తర్వాత కూడా కారం ముక్కకు పట్టేంత వరకు కొంచెంసేపు ఉంచుకోవాలి. ముక్కకు పట్టకపోతే వాటర్ పోసిన తర్వాత ఇక టేస్ట్ రాదు. ముందే కారం పట్టించుకోవాలి. ముక్క మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను. ఇవి వాటరు 2 లోటాలు పోసుకుంటున్నానండి నేను. ఇది బాగా ఉడకాలి కాబట్టి. మిరియాల పొడి కూడా ముందు వేసుకోకూడదు, సగం ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇదిగోండి ఉడికి పట్టింది, ఉడికి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇది సగం ఉడికిన తర్వాత మిరియాల పొడి వేసుకుంటున్నాను నేను. మిరియాల పొడి మరీ ఎక్కువ వేసుకోవద్దు, 2 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది, లేకుంటే ఘాటు ఎక్కువ ఉంటుంది.
మొత్తం దగ్గరకి ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగా మసాలా పట్టుకున్నాను కదా, మసాలా వేసుకుంటున్నాను. ఈ మసాలా కూడా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలుగా ఉడికించుకొని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. నాటుకోడి పులుసు ఉడికిపోయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేయండి.